మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే రాత్రి 9:30 టైం లేదు, పర్లేదు. ఇప్పుడు నాకు పడి మరింది కింద బేస్మెంట్కి వెళ్ళాలని చెప్పి ఈ పని చేయాలని చెప్పి నాకైతే మా మేడం 7:30కి మెసేజ్ చేశాను అనమాట. కానీ అది చేసినప్పుడు మాత్రం మా సార్కి అయితే కాల్ చేయమన్నారు. కానీ మా సార్ అప్పుడు ఏదో మీటింగ్ లో ఉన్న వల్ల నేనైతే కాల్ చేయలేదు. సో ఆ మెసేజ్ చూసి మాకంతా ఒక గ్రూప్ ఉంది, నాకు మా మేడంకి మా సార్కి. సో ఆ మెసేజ్ చూసినప్పుడు సారే కాల్ చేస్తానైతే మా మేడం చెప్పారనమాట. నేనైతే వెయిట్ చేసి ఇంకైతే పడుకున్నాను, ఎందుకంటే పొద్దున్న చాలా పనులు ఉన్నాయి కాబట్టి. పడుకున్న తర్వాత దగ్గర 9:30, 10 అవుతుంది. అప్పుడైతే మా సార్ కాల్ చేసి, హరి మేడం మెసేజ్ పెట్టి నేను ఎప్పుడే చూసాను, వెళ్దామా కిందికి అన్నారు. సో ఇంకా చేసేదేం లేకైతే నేనైతే కిందికి వెళ్ళాను. ఇదైతే ఒక మెషిన్ అనమాట. ఇది డైరెక్ట్ వాళ్ళు పైప్ నుంచి వచ్చే వాటర్ అయితే డైరెక్ట్ యూస్ చేయరు అనమాట. దీంట్లోకి వెళ్ళి ఆ హార్డ్నెస్ లెవెల్ అని ఒకటి ఉంటే అయితే తగ్గిస్తుంది. తగ్గించిన తర్వాత ఇది వాళ్ళు యూస్ చేస్తారు అనమాట. ఈ మిషన్ గురించి అయితే నేను వచ్చిన ఒక 2 months కల్లా అయితే మొత్తం తెలుసుకున్నాను, ఎందుకంటే ఈ పని అన్ని నేనే చేయాలని చెప్పారు మా సార్. సో అందుకని ఈ మిషన్ గురించి అయితే మనం మొత్తం మాన్యువల్ అంతా చదివేసాం. మనకి ఎంత తెలిసా కానీ మనం అయితే క్లారిటీ ఉండాలని చెప్పి మనం అయితే పని చేసినప్పుడు మాత్రం వాళ్ళకి వీడియో కాల్ చేయడం కానీ, లేకపోతే వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి పంపించడం మాత్రం మనం ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే మన మీదకి రాకూడదు, రేపు పొద్దున ఏం ప్రాబ్లం వచ్చా కానీ. ఇదైతే చూస్తున్నారు కదండి, ఇదంతా పెద్ద బేస్మెంట్, ఇవన్నీ వాటర్ అనమాట. ఇది వాటర్, అది హీటర్ అనమాట. ఇవన్నీ వాటర్ ట్యాంక్స్ అనమాట. స్విమ్మింగ్ పూల్ కి సంబంధించిన వేరే సెట్ వాటర్ ట్యాంక్స్, మామూలు సంబంధించి వేరే సెట్ వాటర్ ట్యాంక్స్. ఈ బేస్మెంట్ మనకైతే ఏం పెద్ద సంబంధం లేదు, మనకు ఆ మిషన్ తో ఒకటే సంబంధం. ఇదంతా వేరే వాళ్ళు వస్తారు, సర్వీస్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో మనకి వర్క్ మీద క్లారిటీ ఉంది కాబట్టి మనకైతే చెప్తారు ఏం ప్రాబ్లం వచ్చా కానీ అది చేయమని చెప్పి. సో మనమైతే ఏ టైం అయినా కానీ అది చేయాల్సింది వస్తుంది. ఇంకంతే అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.